ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెన్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను నేనేమన్నాను, అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు, నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, దట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మేం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూసే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్ గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్ ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్ గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్లు వెళ్ళిపోతాం, వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్ లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దిగున చేశా. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమనుకోండి, ఇట్ ఇస్ నో రోడ్ షో, ఇట్ ఇస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను.
నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ ఇమీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలు నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగాలి ఒక ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, యూనో చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మొత్తం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్, దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా, అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఎన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగలీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా, ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా, అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను జెన్యున్ చెప్తే హాఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ గానే ఉన్నాను నేను, నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ నేను ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్టిస్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం, వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం, వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేసాను అని చెప్పేసి, ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు, ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, పోనీ మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి, ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా వేస్తాను. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లు ఇంత మిస్హాప్ అయితే ఎంత బాధపడతాను నేను. సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఓకే ఒక నిమిషం, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్, ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని